హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా మనవరాలికి 3 నెలలు తరిగి వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఈ నెల 27వ తారీఖు వస్తే మా మనవరాలికి 4 నెలలు తలిగిద్ది. అందుకు మేమందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము. బయట వర్షం చినుకులు పడుతున్నాయి, కానీ పర్వాలేదు, వెళ్ళాము. తప్పదు కదా, వెళ్ళాము. వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా ఏదో ఒకటి తినబుద్ధి కదా. అందుకు మా హస్బెండ్ నాటుకోడి తీసుకొచ్చారు. అది కాకుండా మా అమ్మాయి వెళ్తుంది కాబట్టి తనకి చాలా ఇష్టం నాటుకోడి పులుసు అంటే. తనకి నచ్చినట్టుగా నేను నాటుకోడి పులుసు చేశాను. ఎవరికైనా ఇష్టం నాటుకోడి పులుసు అంటే, మాకనే కదా, మీకు కూడా ఇష్టం కదా. నేను నాటుకోడి పులుసు చేస్తే చాలా బాగా నచ్చింది అందరికీ, మా ఇంట్లో వాళ్ళకి. అందరం కలిసి తిన్నాము. తర్వాతకి సాయంత్రం పూట వేడివేడిగా ఏదో ఒకటి తినాలి. చల్లగా ఉంది కదా, వర్షం కూడా వస్తుంది. ఈ ప్లేస్లో ఎలా ఉంది ఫ్రెండ్స్, నాకు కామెంట్ చేయండి. నేను పూర్ణాలు చేశాను. ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి వండుకోవాలి. నేనేది పూర్ణాలు చేశాను ఫ్రెష్ నెయ్యితో. సో ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గర మీరు ఏం వండుకున్నారు నాకు చెప్పొద్దులే, కానీ నా వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను డైలీ వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ చాలా విలువైంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. లైక్ చేసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వర్షానికి బయట తిరగొద్దు ఎక్కువగా, ఎందుకంటే అందరికీ ఈ వర్షం మంచిది కాదు కదా. డెంగ్యూ, మలేరియా లాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంట్లోనే ఉండండి. మంచిగా తిని ఉండండి. తప్పదు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళాలే, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు బయట తిరగద్దు. లేడీస్కి కొంచెం కంఫర్ట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.